అధికారుల చేత పనులు చేయించే విషయంలో చంద్రబాబుకున్న సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెబుతారు. పరిపాలనలో చంద్రబాబుకి పేరు పెట్టేవారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. అలాంటి చంద్రబాబుకు తాజాగా సర్కార్ నడిపే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్న వేళలో కొన్ని కీలక సమయాల్లో పాలనాపరమైన పొరపాట్లు కొట్టొచ్చినట్టుగా కనిపించడమే కాదు, ఈ వైఫల్యాల కారణంగా ప్రజలకు ఎదురవుతున్న కష్టాలు ఇప్పుడు కొత్త చర్చకు అవకాశాన్ని ఇస్తున్నాయి. సింహాచలం గోడకూలి 7గురు మరణించిన ఉదంతంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏపీలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి సింహాచలం. తిరుమల తిరుపతి శ్రీవారికి బ్రహ్మోత్సవాలు ఎంత ముఖ్యమో, సింహాచలేశ్వరికి ఏటా నిర్వహించే చందనోత్సవం అంతటి భారీ కార్యక్రమం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ఒక్క రోజున సింహాచల చందనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏడాదిలో ఒక్క రోజున స్వామివారి నిజరూపాన్ని చూసే అవకాశం భక్తులకు లభిస్తుంది. ఈ కారణంగా వేలాది మంది భక్తులు పోటెత్తుతారు. ఇంతటి పెద్ద ఉత్సవం వేళ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. షాకింగ్ అంశం ఏంటంటే, ఇంతటి పెద్ద కార్యక్రమం జరుగుతున్న వేళ ఆలయానికి పెద్ద దిక్కుగా ఉండే ఈవో సెలవు మీద వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇంతటి క్రియాశీలక కార్యక్రమాన్ని అవగాహన లేని అధికారికి ఈవోగా అదనపు బాధ్యతలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, మరి సీనియర్ మహిళా అధికారిని ముఖ్య ఉత్సవ అధికారిగా నియమించారు. ఆమె సైతం చేతులెత్తేసి తప్పుకున్నారు. మరో అధికారికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన కూడా అంతే. ఇలా ఎవరికి వారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన దానికి ఫలితంగా 8 మంది భక్తుల ప్రాణాలు పోయేలా చేసిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఇంత దారుణంగా ఫెయిల్ అవడం ఏంటి అన్నది ఒక ప్రశ్న అయితే, కీలకమైన దేవాదాయ శాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చంద్రబాబు ఫోకస్ చేయడం ఎలా మిస్ అవుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు గత ప్రభుత్వ పాలన పుణ్యమా అని అన్ని వ్యవస్థల్ని దారుణంగా దెబ్బతిన్నాయని, పనులు చేయటమే మానేశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన అన్ని శాఖల్ని రివ్యూ చేయడం, అక్కడి లోపాల్ని సరిదిద్దే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదని విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాది జరిగిన చందనోత్సవం సందర్భంగా ఏర్పాట్లు ఏమాత్రం బాగోలేవన్న విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది సింహాచలం ఈవోగా వ్యవహరించి కీలకమైన చందనోత్సవ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించని ఈవోను కంటిన్యూ చేయడం, ఆయన బాధ్యత లేకుండా ఈ విశేష కార్యక్రమాన్ని వదిలేసి సెలవు మీద వెళ్లడంపై సర్వత్రా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ తీరును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మార్చాల్సిన బాధ్యత చంద్రబాబుదే. ఈ విషయంలో జరిగే పొరపాట్లను వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.